గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం. తిరుచి సేవలో ఆదర్శ దంపతుల దివ్య సోయగం. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించిన టీటీడీ అధికారులు. శ్రీనివాస మంగాపురంలో సీతారాముల తిరుచి ఉత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో పునర్వసు వేడుకలు. ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఫణికుమార్ నాయుడు. అందరి సమన్వయంతో ఛానల్ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. కాణిపాకం క్షేత్రంలో వైభవంగా తెప్పోత్సవం. జలవిహారంలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ వీక్షణంతో తిరునగరి పులకించింది. జై శ్రీరామ్ నామస్మరణతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం తిరుచి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత ప్రసిద్ధ వైష్ణవాలయంగా వినుతికెక్కిన శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను అర్చకులు ఆలయంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం భక్తుల సంభరితంగా సాగింది. పారాణిని పాదాలకు
ఇక పునర్వసు నక్షత్రోత్సవంలో భాగంగా బుధవారం సాయం సంధ్యవేళలో అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన సీతారాములను తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సీతారాముల తిరుచి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టీటీడీ యాజమాన్యం ఆహ్వానం పలికింది. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విజయవాడలోని గవర్నర్ బంగళాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి ప్రసాదాలను అందజేసి ఆహ్వాన పత్రికను అందించి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమన్వయ సమావేశం జరిగింది. టీటీడీ సివిఎన్ఎస్ఓ కేవి మురళీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్, శ్రీవారి వాహన సేవల్లో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా తదితర అంశాలపై చర్చించారు. అదేవిధంగా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తిరుమల, తిరుపతిల్లో పార్కింగ్లు ఏర్పాటు చేయడం, ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం, బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహన సేవలకు వినియోగించే వాహనాల స్థిరత్వం, దృఢత్వం పరిశీలన, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్ల గుర్తింపు తనిఖీ లాంటి అంశాల్లో టీటీడీ నిఘా, జిల్లా పోలీసు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని సమావేశంలో చర్చించినట్టు సివిఎన్ఎస్ఓ కేవి మురళీకృష్ణ ఎస్వీబీసీకి వివరించారు. ఈ సమావేశంలో టీటీడీ సీఈ సత్యనారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్తోని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అనుబంధ డిపార్ట్మెంట్స్తో కూడా ఇక్కడ మీటింగ్ అనేటటువంటిది ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్కి సంబంధించి ఇప్పటివరకు తీసుకున్నటువంటి స్టెప్స్, అలాగే దానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ అలాగే అదర్ వర్క్స్ కానీ ఇవన్నింటినీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడం. సో సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేటటువంటి దాన్ని పిల్గ్రిమ్స్ యొక్క భద్రతకి అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తూ దానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ కూడా ఎలా తీసుకోవాలనేటటువంటి దాని మీద నిర్దేశించడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా క్యూలైన్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళకి అందించవలసినటువంటి ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ అలాగే ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్, మెకానికల్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి స్టెబిలిటీ కానీ
డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ కానీ, ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్, అలాగే గరుడ సేవ అండ్ అదర్ డేస్లో ఉండేటటువంటి బందోబస్తులో ఉండేటటువంటి భాగంగా పిల్గ్రిమ్స్ భక్తులు వచ్చేటటువంటి రూట్స్ అన్నిటి మీద పూర్తి అవగాహన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉండే విధంగా, అలాగే పార్కింగ్ అనేటటువంటిది ఎక్కడుంది, ఎలా ఉంటుంది, డైవర్షన్స్ అనేవి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని ఎలా అరేంజ్ చేయాలనేటటువంటి దాని మీద, భక్తులకి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించే విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు భక్తులకి అందే విధంగా డిపార్ట్మెంట్స్ మధ్య ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి డిపార్ట్మెంట్కి రానున్న 2-3 రోజుల్లోని కంప్లీట్గా ఒక రిహార్సల్ లాంటిది ప్రిపేర్ అయ్యేదానికి ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ కూడా నిర్దేశించి చెప్పడం జరిగింది. దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ 2-3 డేస్లో కూడా చాలా వరకు మిగిలిన పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఫర్దర్ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవడానికి సీనియర్ ఆఫీసర్స్, రెస్పెక్టెడ్ ఈఓ గారు, చైర్మన్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా పాటిస్తూ అడిషనల్ ఈఓ గారు ఆధ్వర్యంలో లాస్ట్ టైం జరిగినటువంటి మీటింగ్ని కూడా పరిగణనలోకి తీసుకొని మొత్తం భద్రతతో పాటు భక్తులకు అందవలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఒక ప్రామాణికంగా ఉండే విధంగా అందరూ కలిపి పనిచేయాల్సినటువంటి అవసరాన్ని ఎంఫసైజ్ చేస్తూ భద్రతా ప్రమాణాలతో పాటు మిగిలిన సర్వీస్ ప్రమాణాలను కూడా అన్నీ బాగా ఉండే విధంగా చేసే విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం. ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన డి ఫణికుమార్ నాయుడు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ముందుగా తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయానికి చేరుకున్న నూతన సీఈఓకు ఛానల్ ఓఎస్డీ పద్మావతి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సీఈఓ ఫణికుమార్ నాయుడు ఛానల్లోని సీఈఓ కార్యాలయానికి విచ్చేసి ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆపై ఛానల్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన పూజలలో సీఈఓ ఫణికుమార్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛానల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్వీబీసీ ఉద్యోగులతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఈఓ డి ఫణికుమార్ నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ ఛానల్ అభివృద్ధిలో, పురోభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతగానో ఉంటుందని, సమన్వయ సహకారాలతో ఎస్వీబీసీ ప్రగతికి ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఈఓ ఫణికుమార్ నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నాణ్యమైన ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటికి అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇవాళ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో డిఎఫ్ఓగా పనిచేసి మళ్ళీ రెండోసారి అవకాశం లభించడం ఆ దేవదేవుని ఆశీస్సులు. 24వ తారీఖు నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు ఎస్వీబీసీ ద్వారా అందించనున్నాము. భక్తులందరూ ఈ ప్రత్యక్ష ప్రసారం చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ క్రమంలో స్వామివారు వివిధ వాహన సేవల్లో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అన్ని వాహనాల్లో అత్యంత బరువైన సూర్యప్రభ వాహనాన్ని బుధవారం అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సీతారాముల తిరుచోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలవదీర్చి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తిరుచిపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆది దంపతులైన శివపార్వతుల ప్రియసుతుడు ఆదిపూజుడైన వినాయకుడు పుష్కరిణి జలాలలో విహరిస్తూ ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో వినాయక స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువుదేచి పూజలు జరిపారు. ఆపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి అందంగా రూపుదిద్దిన తెప్పపై స్వామివారిని వేంచేపు చేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తుండగా బాజా భజంతీల నడుమ గణనాథుడు పుష్కరిణి జలాల్లో కన్నుల పండుగగా విహరించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, సంప్రోక్షణ, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, కంకణ పూజ, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం, వాస్తు హోమం, అకల్మష హోమం, దీపారాధన, మహానైవేద్యం తదితర క్రతువులను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతలు అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కళ్యాణ కట్ట వద్ద ఉన్న రాగిమాను వద్దకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అధికారులు పెద్ద మర్యాదలతో స్వామివారికి స్వాగతం పలికి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పల్లకీలో శఠారిని ఉంచి స్వామీజీకి శఠారి మర్యాదలు జరిపి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ శ్రీ వరాహ మహాదేశికన్ స్వామి తన శిష్య బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అనుగ్రహ భాషణం చేశారు. దేవశిల్పి సకల శిల్పకళలకు ఆద్యుడైన విశ్వకర్మ జయంతిని తిరుపతిలో వేడుకగా జరిపారు. తిరుపతిలో అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శిల్ప కళాశాల ప్రాంగణంలో నెలవైన శ్రీ విశ్వకర్మ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నేత్రపర్వంగా నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఎస్వి కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. దేవశిల్పి, విశ్వశిల్పి, సృష్టికర్త అయిన భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు మా కళాశాలలో ఉన్న భగవాన్ విశ్వకర్మ విగ్రహానికి ఈరోజు మేము ప్రత్యేక పూజలు నిర్వహించాము. అదేవిధంగా మా కళాశాలలో ఆలయ వాస్తుశిల్పం అంతా కూడా ఈ కళల్ని సృష్టించింది భగవాన్ విశ్వకర్మ కాబట్టి ఈ కళలన్నిటికి కూడా విశ్వకర్మ ఆది దేవుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా పూజిస్తూ ఉంటాము. అదే మాదిరిగా ప్రతిరోజు కూడా ఈ భగవాన్ విశ్వకర్మ ప్రార్థనని చేస్తూ ఉంటాము. అట్లాగే విశ్వకర్మని చేతి వృత్తుల వారు, వాస్తుశిల్పులు, ఇంజనీర్లు,
కళాకారులు అందరూ కూడా తమ దైవంగా భావించి ప్రతిరోజు కూడా ఈ విశ్వకర్మను పూజిస్తూ ఉంటారు. ఋగ్వేదంలో కూడా ఈ విశ్వకర్మ సృష్టి యొక్క నిర్మాణ క్రమాన్ని గురించి కూడా చెప్పబడి ఉంది. అట్లాగే రామాయణం, మహాభారతం, పురాణాల్లో కూడా ఈ విశ్వకర్మ ప్రస్తావన, విశ్వకర్మ గురించి కూడా చెప్పబడి ఉన్నది. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ విశ్వకర్మ ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ విశ్వకర్మ స్వామిని గంధం, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో ఉట్లోత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ కాళీమాత దేవాలయంలో విశ్వకర్మ జయంతిని వేడుకగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలోని ధ్వజస్తంభం వద్ద పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ కాళీమాత అమ్మవారికి నివేదన, హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.